ఇవాళ వాడపల్లి దేవస్థానాన్ని మరి రాజకీయ నిరుద్యోగులకి నిలయంగా మార్చేశారు తెలుగుదేశం పార్టీ వారని చెప్పి సందర్భంగానే మనవి చేస్తున్నా. నేను అడుగుతూ ఉన్నా, వెంకటేశ్వర స్వామి యొక్క డబ్బు ఇవాళ కొంతమంది రాజకీయ నిరుద్యోగుల్ని పెట్టి మీకు ఒక ఆర్డర్ కూడా లేకుండా మీరు ఎంతమంది దళారులను ఇక్కడ పెట్టారో ఒక్కసారి సెలవు వాళ్ళని కోరుతున్నా. ఇంకా బాడీ ఏర్పడలేదు కనుక నేను అన్ని విషయాల్లోకి పోవట్లా. రాబోయేటువంటి కాలంలో అయినా ఆ తప్పుల్ని సరిచేసే కార్యక్రమం చేయండి. నా మీద ఎక్కడన్నా బాధ ఉంటే నన్ను ఇబ్బంది పెట్టండి, అంతేగాని నా పేరుతో ఇక్కడ ఉద్యోగాలు చేసేటువంటి వారిని, ఇక్కడ వంటలు సక్రమంగా చేసేటువంటి ఒక ఆడావిని కాళ్ళు పట్టుకున్నా కనికరించకుండా 25,000 మరి మెయిన్ కుక్ గా ఉండి 25,000 రూపాయలు డ్రా చేస్తున్నటువంటి ఒక మహిళ మీద మీరు అక్క తీర్చుకోవడంగా మీ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చిందని అడుగుతున్నా. అలాగే మంగ అనేటువంటి వ్యక్తి, ఆ అమ్మాయి కూడా మరి ఏదైతే ఇక్కడ సేవ చేసుకునేటువంటి వారిని పార్టీ రంగు పులిమి మీరు వారిని తొలగించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గతంలో మీ టైంలో వేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మా పేరు చెప్పి తొలగించి ఇవాళ అమ్మకాలకు తెర తీశారన్న సంగతి అందరికీ తెలుసు. ఇంకా బాడీ ట్రస్ట్ రాలేదు. తప్పనిసరిగా మరి ఏదైతే వాడపల్లి దేవస్థానం మన నియోజకవర్గానికి ఒక కీర్తి ఇచ్చినటువంటి దేవస్థానం, అట్లాంటి దేవస్థానాన్ని రాజకీయాలకు నిలయంగా చేసి పాడు చేయొద్దని చెప్పి ఇవాళ కోరుతున్నాం. రాబోయేటువంటి కాలంలో నిగ్గు తేలుస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ